శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. జూలై 1వ తారీఖు నుండి డిసెంబర్ 31వ తారీఖు వరకు అనగా ఈ 6 మాసాలు వృశ్చిక రాశి జాతకులకు ముఖ్యమైనటువంటి గ్రహాల యొక్క సంచారం మూలకంగా ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయో తెలుసుకుందాం. ముఖ్యమైనటువంటి గ్రహాలు గురు, శని, రాహువు, కేతువు. ఈ గ్రహాల యొక్క సంచారము చాలా ప్రభావాన్ని చూపిస్తుంది మనం చేసేటువంటి కార్యక్రమాలపైన, మన మనస్సు పైన, మన బుద్ధి పైన. వీటి యొక్క ప్రభావం బాగా ఉంటుంది కాబట్టి వీటి యొక్క సంచారము తద్వారా మనకు కలిగేటువంటి ఫలితాలు ఎలా ఉన్నాయి అనేటువంటి విషయాన్ని మనం చూసినట్టయితే, గురువు వృశ్చిక రాశి వారికి 18 అక్టోబర్ వరకు అష్టమ స్థానంలో ప్రతికూలంగా సంచరిస్తున్నాడు. ఈ అష్టమ స్థానము దుస్థానం. ఈ స్థానంలో సంచరిస్తున్నప్పుడు మనకు కొన్ని ప్రతికూలమైనటువంటి ఫలితాలను ఇస్తాడు. అయితే అష్టమ స్థానంలో గోచార రీత్యా సంచరిస్తున్నప్పటికీ ఈ వృశ్చిక రాశి జాతకులకు పంచమాధిపతి అవుతాడు. కాబట్టి ఆధిపత్య రీత్యా మంచి గ్రహం గనుక గోచార రీత్యా అష్టమంలో సంచరిస్తున్నప్పటికీ కొంత దుష్ప్రభావము రెక్టిఫై అయ్యేటువంటి అవకాశాలు, తగ్గే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ అష్టమంలో సంచరిస్తున్నప్పుడు ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనంటే, ప్రతి విషయం లోపల కూడాను మనకు అపజయము కలుగుతుంది. అంటే ఊహించిన దానికి భిన్నంగా ఫలితాలు ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి. తద్వారా మనకు భయము, ఆందోళన, మానసికమైనటువంటి ఇబ్బంది ఇలాంటివి తలెత్తేటువంటి అవకాశాలు బాగా ఉంటాయి. ఇంకా భార్యా పిల్లలతో అనవసరమైనటువంటి గొడవలు, అనవసరమైనటువంటి ఖర్చులు, పెట్టుబడులను బ్లైండ్గా చేయడం మూలకంగా నష్టం వాటిల్లే అవకాశము, వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకున్నట్టయితే మనిషి లోపల ఒక అసహనము, కోపము ఏర్పడేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యమైనటువంటి వస్తువులను కోల్పోవడం, అంటే మతి మరుపు పెరిగే అవకాశాలు ఉంటాయి అష్టమంలో గురువు సంచరిస్తున్నప్పుడు. ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి అధికారులతో మనస్పర్ధలు, వాళ్ళ యొక్క విమర్శలకు గురి కావడము, ఎంత మనము ఎఫర్ట్స్ పెట్టి పనిచేసినప్పటికీ ఏదో రకమైనటువంటి ఎర్రర్ మన లోపల వాళ్ళు చూపడము, తద్వారా విమర్శలకు గురి కావడము, ఇలాంటివన్నీ కూడాను కలిగేటువంటి అవకాశాలు ఉంటాయి. ఎంత ప్లానింగ్ చేసి మనం పనులు చేసినప్పటికీ ప్రతిఫలం అనేటువంటిది అందకుండా ఉండడము, అదృష్టం కలిసి రాకపోవడము, వృధా ప్రయాణాలు, ధన నష్టము, ప్రారంభించినటువంటి పనులు ఆలస్యంగా పూర్తి కావడము, ఇవన్నీ కూడాను అష్టమ స్థానంలో గురువు సంచరిస్తున్నప్పుడు కలిగేటువంటి ఫలితాలు. అయితే గోచార రీత్యా అష్టమం ప్రతికూలమే అయినప్పటికీ పంచమాధిపతి గనక కొంతవరకు మనకు స్వాంతన ఏర్పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. మరి ఎలా కలుగుతుంది అనంటే, మనం కొంత జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకున్నట్టయితే కొన్ని ఫలితాలు మనకు అనుకూలంగా ఉండే అవకాశము ఉంటుంది. ఇక అక్టోబర్ 10 నుండి డిసెంబర్ వరకు 9వ స్థానంలో గురువు సంచరిస్తున్నాడు. అంటే 9వ స్థానంలోకి ప్రవేశిస్తున్నాడు, కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. కాబట్టి వృశ్చిక రాశి జాతకులకు 9వ స్థానం అనుకూలమైనటువంటి స్థానం, చాలా అదృష్టాన్ని ఇచ్చేటువంటి స్థానం. మీరు కొంత ఎఫర్ట్స్ పెట్టినట్టయితే ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం లభించి అద్భుతమైనటువంటి ఫలితాలు మీకు కలిగేటువంటి అవకాశాలు ఈ 9వ స్థానంలో ఉంటాయి. కాబట్టి ఈ 9వ స్థానంలో సంచరిస్తున్నప్పుడు ఆశించిన ఫలితాలు ఉంటాయి. మీరు ఏదైతే అనుకుంటారో దానికి మీరు రీచ్ కాగలుగుతారు. అలాంటి ఫలితాలు మీరు పొందేటువంటి అవకాశాలు ఉంటాయి. అన్ని విధాలుగా అభివృద్ధి కనబడుతుంది మీరు చేపట్టినటువంటి
పనుల లోపల రావాల్సినటువంటి డబ్బు మీకు చేతికి అందుతుంది. ఇంటి మరమ్మతులు, కొత్త పనులు ప్రారంభించడము, నిర్మాణాది కార్యక్రమాలు చేపట్టడము, పిల్లల యొక్క భవిష్యత్తును ఒక మంచి స్థాయి లోపల మీరు నిలపడానికి ప్రయత్నాలు చేస్తుంటారు. వాళ్ళ యొక్క హయ్యర్ ఎడ్యుకేషన్ కొరకు కావలసినటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. అనుభవజ్ఞుల యొక్క సూచనలను పాటిస్తారు. స్థిర చరాస్తుల మూలకంగా ఆదాయము ప్రారంభమవుతుంది. పెద్దల యొక్క సహాయ సహకారాలు మీకు బాగా లభిస్తాయి. కుటుంబ పెద్దలు కానివ్వండి, సమాజంలో ఒక ఉన్నతమైనటువంటి స్థితి లోపల ఉన్నటువంటి వారి యొక్క సహాయాన్ని మీరు తీసుకుంటారు. తప్పకుండా మీకు మంచి ఫలితాలను పొందే అవకాశాలు ఉన్నాయి. వృత్తి లోపల ఉన్నటువంటి వారు, స్వయం వృత్తి లోపల ఉన్నటువంటి వారు, న్యాయవాద వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళు, వ్యాపారంలో ఉన్నటువంటి వాళ్ళు, వీళ్ళందరికీ కూడాను ఈ 9వ స్థానంలో గురు సంచారము బాగా కలిసి వస్తుంది. ఇకపోతే ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నటువంటి వారికి కూడాను ఈ 18 అక్టోబర్ నుంచి ఎండింగ్ వరకు, డిసెంబర్ వరకు కూడాను ఉద్యోగం లభిస్తుంది. కొత్త ఉద్యోగంలో చేరే అవకాశం ఉంది. సంతాన ప్రాప్తి, తర్వాత విదేశీ ప్రయాణము, హయ్యర్ ఎడ్యుకేషన్ కొరకే ఎవరైతే వెళ్ళాలి అనేటువంటి ప్రయత్నంలో ఉన్నారో వారికి బాగా కలిసి వచ్చేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ఇకపోతే ఈ సంవత్సరం మొత్తం కూడాను జూలై నుండి మీకు డిసెంబర్ వరకు కూడాను శని 5వ స్థానంలో సంచరిస్తున్నాడు. వృశ్చిక రాశి వారికి మీనరాశిలో శని సంచరిస్తున్నాడు కనుక 5వ స్థానం అవుతుంది. ఈ 5వ స్థానంలో శని ప్రతికూలం. అయితే చతుర్థాధిపతి 5మంలో సంచరిస్తున్నాడు. ఇది కూడాను ఈ దుష్ప్రభావాన్ని, అంటే 5వ స్థానంలో సంచరిస్తున్నటువంటి ఈ ప్రతికూల ఫలితాలను చతుర్థాధిపతి కావడం మూలకంగా, 5మంలో సంచరించడం మూలకంగా కొంత నెగిటివ్ ఎఫెక్ట్ అనేది తగ్గే అవకాశం ఉంది. కనుక ఏది ఏమైనప్పటికీ గోచార రీత్యా శని ప్రభావం ఉంటుంది 5వ స్థానంలో. కనుక మీరు ఆర్థికపరమైనటువంటి పనులు చేసేటప్పుడు, పెద్ద పెట్టుబడులు పెట్టి కార్యక్రమాలు చేపట్టేటప్పుడు కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. పిల్లల యొక్క భవిష్యత్తు విషయంలో మీకు కొంత డబ్బు విషయం లోపల ఇబ్బందులు తలెత్తేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దాన్ని రెక్టిఫై చేసుకోవడానికి మీరు జాగ్రత్తలు తీసుకోండి. మానసికంగా చంచలత్వం కనబడుతుంది ఈ సమయంలో. అంటే డిసిషన్ మేకింగ్ లోపల కొన్ని ఇబ్బందులు ఏర్పడతాయి. అంటే మీరు చేసేటువంటి పనుల లోపల ఇదమిద్దంగా ఇది చేస్తే బాగుంటుంది అని మీకు ఒకవేళ అనిపించినప్పటికీ చేయలేనటువంటి పరిస్థితి శని మూలకంగా కలిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి స్ట్రాంగ్ డిసిషన్స్ తీసుకుంటూ ముందుకు వెళ్ళడము, ఆ పనిని చేపట్టేటువంటి పనిని మీరు అన్ని రకాలుగా ఆలోచించడము, కార్యాలను సాధ్యాసాధ్యాలను మీరు అన్ని రకాలుగా మీరు చూసుకొని ముందుకు వెళ్ళినట్టయితే ఇబ్బందుల నుండి మీరు దూరమవుతారు. ఆత్మీయులతో సయోధ్యగా ఉండాలి. స్నేహితులతో మీకు కొంత పనులు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి స్నేహితులతో కొంత బాంధవ్యాన్ని పెంచుకోండి. ఇక వ్యాపారస్తులకు ముఖ్యంగా ఈ 5మంలో ఉన్నప్పుడు ఆకస్మికమైనటువంటి కొన్ని ఆఫర్స్ వస్తాయి మీకు. దాన్ని అంత తొందరపడకుండా, బ్లైండ్గా నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్తలు తీసుకోవడము చాలా అవసరము. అయితే ఇదే సమయంలో రాహు కేతువులు ప్రతికూలంగా ఉన్నారు. 18 మే నుండే రాహు మారినాడు. కాబట్టి రాహు కేతువులు ఈ 6 మాసాలు మీకు ప్రతికూలంగా ఉన్నారు. రాహు కేతువులు ఏ స్థానాలలో సంచరిస్తున్నారు అని అంటే 10వ స్థానంలో రాహువు, అర్ధాష్టమ స్థానంలో కేతువు. ఈ రాహు కేతువుల మూలకంగా కొంత ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. రాహు కేతువుల మూలకంగా చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. పని భారం పెరిగే అవకాశం ఉంది. మీరు ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేసే అవకాశాలు ఉంటాయి.
తద్వారా కొంత భయానికి గురి అవుతారు. ఇకపోతే అర్ధాష్టమ స్థానంలో కేతువు మూలకంగా అసంతృప్తి, ఇంటి వాతావరణం కానివ్వండి, మీరు చేసేటువంటి పనుల లోపల సక్సెస్ రేట్ లేకపోవడం మూలకంగా ఈ శని ప్రభావము తోడయి కొంత అసంతృప్తి అనేటువంటిది ఈ కేతువు మూలకంగా కలిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ముఖ్యంగా మీరు ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు రాకుండా ఉండడానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఖర్చులను నియంత్రించుకోవడము ఈ 6 మాసాలలో చాలా అవసరము. కాబట్టి శని, రాహు, కేతువులు ప్రతికూలంగా ఉన్నారు. గురువు మట్టుకు 18 అక్టోబర్ నుండి డిసెంబర్ వరకు మీకు అనుకూలంగా ఉన్నాడు. అక్టోబర్ 18 వరకు అష్టమ స్థానంలో ఉన్నాడు. కాబట్టి గురు ప్రభావము బాగా నెగిటివ్గా ఉంది. అంటే ఓవరాల్గా మనం చూసినట్టయితే ఈ 4 గ్రహాల లోపల కూడాను అక్టోబర్ 18 వరకు అన్ని గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి. అక్టోబర్ తర్వాత గురువు భాగ్యస్థానంలోకి రావడము మూలకంగా మిగతా గ్రహాల యొక్క దుష్ప్రభావము కొంత తగ్గే అవకాశాలు ఉన్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరు కార్యాచరణ చేపట్టినట్టయితే సత్ఫలితాలను పొందుతారు. గ్రహస్థితి ప్రతికూలంగా ఉన్నప్పుడు, అంటే అనానుకూల స్థానాలలో ముఖ్యమైనటువంటి గ్రహాలు సంచరిస్తున్నప్పుడు మనము ఆ గ్రహాలను ప్రీతి చేసుకోవడానికై కొన్ని మార్గాలను అన్వేషించాలి. అందులో మొదటి కర్తవ్యము మన వైపు నుండి పాజిటివ్గా రియాక్ట్ కావడం. అంటే గ్రహస్థితి బాగా లేనప్పుడు మనం ఎఫర్ట్స్ ఎక్కువ పెట్టాలి, ఎక్కువ కష్టపడాలి, ప్రతి విషయాన్ని కూడాను ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఇది మనం చేయవలసినటువంటి పని, కర్తవ్యం. రెండవది పరిహారం. భగవంతుడి యొక్క అనుగ్రహం కొరకై ఈ గ్రహాలను ప్రీతి చేసుకోవడానికై ఆ గ్రహాలకు నిర్దేశించినటువంటి పరిహారాలు మనము చేసుకోవాలి. అందులో భాగంగా ముఖ్యమైనటువంటి గ్రహాలు గురు, శని, రాహువు, కేతువు, సూర్యుడు, అంగారకుడు. ఈ గ్రహాలు మనకు ప్రతికూలంగా ఉన్నప్పుడు ఏం చేయాలి? గురువు ప్రతికూలంగా ఉన్నప్పుడు గురువు నిమిత్తమై మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను జపించుకోవాలి. దేవానాంచ ఋషీణాంచ గురుం కాంచన సన్నిభం వందనీయం త్రిలోకానాం తం నమామి బృహస్పతిం అనేటువంటి మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను జపిస్తూ, దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం చేస్తూ, దత్తాత్రేయ స్వామిని కొలవడము, సద్గురువులను సందర్శించుకోవడము, ఇవి చేసినట్టయితే గురు భగవానుడి యొక్క ప్రీతి కలుగుతుంది మీకు. ఆ గురు భగవానుడు ప్రీతి చెంది మీకు ప్రతికూలమైనటువంటి ఫలితాలను తగ్గించి అనుకూలాన్ని మీకు కలిగించే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా మాతాపితృవులను కూడాను మనం సేవించాలి. ప్రథమ గురువులు తల్లిదండ్రులు. కాబట్టి వాళ్లను సేవించినట్టయితే మీరు ఆ గురువు యొక్క అనుగ్రహాన్ని పొందుతారు. ఇక శని ప్రతికూలంగా ఉన్నప్పుడు శనికి సంబంధించినటువంటి మూలమంత్రాన్ని చదువుకోండి, ప్రతినిత్యం కూడాను జపించండి. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం అనేటువంటి ఈ మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి. ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళండి, ఆంజనేయ స్వామిని కొలవండి. మీ లోపల భయము, భ్రాంతి, ఆందోళన ఇవి లేకుండా మిమ్మల్ని కాపాడుతాడు. హనుమాన్ చాలీసా పారాయణం చేసుకోండి, శివాభిషేకం చెయ్యండి. మాస శివరాత్రి రోజున శంకరుడి దేవాలయానికి వెళ్ళి ఆ శంకరుణ్ణి పూజించండి. ప్రదోష సమయంలో శంకరుణ్ణి పూజించండి. ప్రతి మాసం లోపల కూడాను మాస శివరాత్రి వస్తుంది, అమావాస్య ముందు. ఆ మాస శివరాత్రి రోజున శంకరుణ్ణి మీరు పూజించినట్టయితే మీకు అపమృత్యు దోషాలు తొలగుతాయి. కాబట్టి ఆ శంకరుణ్ణి పూజించండి, ఆంజనేయ స్వామిని కొలవండి. ఇవి రెండు చేసినట్టయితే శని ప్రభావం తగ్గుతుంది. ఇక రాహువు ప్రతికూలంగా ఉన్నప్పుడు
రాహు ప్రీత్యర్థమై మూలమంత్రాన్ని జపించండి. అర్ధకాయం మహావీర్యం చంద్రాదిత్య విమర్ధనం సింహికా గర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యహం. ఈ మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదవండి. అమ్మవారిని కొలవండి. దుర్గామాత, రాజరాజేశ్వరి అమ్మవారిని, మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి ఈ అమ్మవారి స్వరూపాన్ని, ఆ దుర్గామాతను కొలిచినట్టయితే తప్పకుండా రాహు ప్రభావం మీకు తగ్గుతుంది. రాహు కలిగించేటువంటి దుష్ప్రభావం తగ్గి అమ్మవారి అనుగ్రహం మూలకంగా మీకు మంచి ఫలితాలు కలుగుతాయి. ఇక కేతువు ప్రతికూలంగా ఉన్నప్పుడు గణపతిని మీరు సేవించండి. విఘ్నాలు కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మానసికంగా చంచలత్వాన్ని ఇస్తాడు. కాబట్టి మీరు ఆ గణాధిపతిని పూజించినట్టయితే మీకు ఆ కేతువు ప్రీతి చెంది కేతువు మూలకంగా కలిగేటువంటి దుష్ప్రభావం తగ్గుతుంది. అంతేకాకుండా కేతువుకు సంబంధించినటువంటి మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి. ఫలాశ పుష్ప సంకాశం తారకా గ్రహమస్తకం రౌద్రం రుద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహం. ఈ మూలమంత్రాన్ని చదువుకోండి. మీకు ఈ గ్రహాలు ప్రీతి చెంది దుష్ప్రభావము తగ్గే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ ప్రతికూలంగా ఉన్నప్పుడు ఆ భగవంతుణ్ణి కొలవడము, కీర్తన చేయడము, లలితా సహస్రనామ పారాయణం చేయడము, విష్ణు సహస్రనామ పారాయణం చేయడము, సూర్య నమస్కారాలు చేయడము, సుబ్రహ్మణ్య స్వామిని కొలవడము, ఇలాంటివి మీరు చేపట్టినట్టయితే ఆ గ్రహాల మూలకంగా కలిగేటువంటి దుష్ప్రభావము పూర్తిగా నిర్వీర్యమవుతుంది. ఆ భగవంతుడి యొక్క అనుగ్రహానికి మీరు పాత్రులవుతారు. శుభ ఫలితాలను పొందుతారు. తప్పకుండా ఈ పరిహారాలను పాటించండి.